హైడ్రా కమిషనర్ రంగనాథ్కు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. రంగనాథ్ను హైడ్రా కమిషనర్ స్థానం నుంచి తప్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ను అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, చెప్పండి, ఇక హైడ్రా కమిషనర్ రంగనాథ్ తొలగింపుపై హైకోర్టు వ్యాఖ్యల సారాంశం ఏంటి? రాజ్ కుమార్, ఈ లోతుకుంట భూముల వ్యవహారానికి సంబంధించి హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎందుకంటే ఈ లోతుకుంట భూముల వ్యవహారానికి సంబంధించి గత 3 విచారణల సందర్భంగా హైకోర్టు తరచూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తుంది. ఈరోజు ఏకంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ను ఆ స్థానం నుంచి తప్పించాలని చెప్పి కూడా ఉత్తర్వులు జారీ చేసింది. మరి కాసేపట్లో దానికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. వెంటనే రంగనాథ్ను హైడ్రా కమిషనర్ స్థానం నుంచి తప్పించాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే ఏదైనా కోర్టు ఉత్తర్వులు వెలువడితే వాటిని వాటిని అమలుపరచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది, ప్రభుత్వంలో పనిచేసే అధికారులపైన ఉంటుంది. కానీ ఒకే పిటిషన్కి సంబంధించి 3 కోర్టు ఉత్తర్వులను కూడా ఉల్లంఘించి హైడ్రా కమిషనర్ రంగనాథ్ తీవ్ర నేరానికి తీవ్రమైన నేరం అని చెప్పి కూడా గత విచారణ సందర్భంగా హైకోర్టు పేర్కొంది. ఈ రోజు కూడా అదే తరహా ఉత్తర్వులను కూడా వెలువరించింది. ఎందుకంటే లోతుకుంట భూముల వ్యవహారానికి సంబంధించి 40 ఎకరాలు శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించిన భూములు మావే అని చెప్పి కూడా వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అయితే హైడ్రా మాత్రం ఆ భూములు కంటోన్మెంట్కి సంబంధించిన భూములని చెప్పి కూడా అక్కడికి కొన్ని రోజుల క్రితం వెళ్ళింది. దాన్ని సవాల్ చేస్తూ శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ కంపెనీ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే 2 కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలయ్యాయి. ఇది 3వ కోర్టు ధిక్కరణ పిటిషన్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా హైకోర్టు మొదటిసారి జరిగిన విచారణ సందర్భంగా కూడా పేర్కొంది. అయితే శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ కంపెనీ మాత్రం ఈ భూములు తమవే. ఇదివరకే హైకోర్టుతో పాటు డివిజన్ బెంచ్ కూడా శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించిన భూములే అని చెప్పి కూడా డివిజన్ బెంచ్ పేర్కొంది. ఇదే హైకోర్టు పేర్కొంది. అయినప్పటికీ కూడా హైడ్రా అధికారులు వచ్చి అక్కడున్న ఫెన్సింగ్ను తొలగించేంత కూడా హైడ్రా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారని చెప్పి కూడా మొదటిసారి జరిగిన విచారణ సందర్భంగా పేర్కొన్న సందర్భంలో హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే డీజీని ఆదేశిస్తాము, హైడ్రా కమిషనర్ను కోర్టులో హాజరుపరచాలని చెప్పి కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంలో హైడ్రా తరపు న్యాయవాది జోక్యం చేసుకొని సాయంత్రం వరకు సమయం ఇవ్వండి, హైడ్రా కమిషనర్ను కోర్టుకు హాజరయ్యేలా చూస్తామని చెప్పి కూడా హైడ్రా తరపు న్యాయవాది కోరడంతో ఆ మేరకు హైకోర్టు అంగీకరించింది. మొదటిసారి జరిగిన విచారణ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కోర్టుకు హాజరయ్యారు. ఆ సందర్భంలో హైకోర్టు తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. ఒకే పిటిషన్కు సంబంధించి 3 కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలు కావడం ఏంటి, మొదటి పిటిషన్లో కోర్టు ధిక్కరణ పిటిషన్లో ఆ భూమిలో జోక్యం చేసుకోమని చెప్పి కౌన్సిల్ రాసిచ్చారు. ఆ తర్వాత రెండోసారి జరిగిన విచారణ సందర్భంగా కూడా అదే వ్యాఖ్యలు రాసిచ్చారు. అయినా కోర్టు ఉత్తర్వులను ఏమాత్రం లెక్క చేయకుండా, అంతేకాకుండా హైడ్రా తరపు కౌన్సిల్ రాసిచ్చిన అండర్టేకింగ్ కూడా లెక్క చేయకుండా మరోసారి వెళ్లారని చెప్పి కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే తదుపరి విచారణను మళ్ళీ హైకోర్టు వాయిదా వేసింది. మరుసటి 2 రోజుల తర్వాత అంటే అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే దానికి సంబంధించి రెండోసారి విచారణ జరిగిన సందర్భంగా ఇదే లోతుకుంట భూముల వ్యవహారానికి సంబంధించి 2వ రోజు విచారణ జరిగిన సందర్భంగా హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకంటే ప్రభుత్వ వ్యవస్థలపై నమ్మకం పోయింది, ఆర్మీలో రంగంలోకి దింపుతామని చెప్పి కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. ఎందుకంటే ఇప్పటికే కోర్టు ధిక్కరణ ఉత్తర్వులకు సంబంధించి ఎన్నిసార్లు ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా పోలీసుల సాయంతో నేరుగా అక్కడికి వెళ్ళి పోలీసుల రెవెన్యూ నీటిపారుదల శాఖల సాయంతో అక్కడికి వెళ్ళి అంటే అధికారులను వాళ్ళనంతా వెంట పెట్టుకొని అక్కడ హైడ్రా ఈ విధంగా చేయడం సరైనది కాదని చెప్పి కూడా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్మీ అధికారులను రంగంలోకి దింపుతామంటే చెప్పి అంటే ఈ మేరకు రిజిస్ట్రార్ జనరల్ కూడా ఆదేశించింది. బ్రిగేడియర్ స్థాయి అధికారిని ఆ ప్రాంతంలో 10 మంది ఆర్మీ జవాన్లతో అక్కడ రక్షణగా ఉంచాలని చెప్పి కూడా హైకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంలో ఏజీ జోక్యం చేసుకొని దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అఫిడవిట్ దాఖలు చేస్తామని చెప్పి కూడా ఏజీ కోర్టుకు విజ్ఞప్తి చేయడంతో ఈ ఉత్తర్వులు అంటే ఆర్మీని రంగంలోకి దించుతామని చెప్పి హైకోర్టు దానికి సంబంధించిన ఉత్తర్వులను వాయిదా వేసింది. ఆ తర్వాత మరోసారి విచారణ జరిగింది. 3వసారి విచారణ జరిగిన సందర్భంగా పూర్తి స్థాయి అఫిడవిట్ దాఖలు చేస్తాము, అప్పటి వరకు అంటే కోర్టు అందులో లోతుకుంట భూములకు సంబంధించి కోర్టు ఆదేశాలు వెలువరించిన తర్వాత హైడ్రా అధికారులు అక్కడికి వెళ్ళలేదని చెప్పి కూడా ఏజీ ప్రాథమిక అఫిడవిట్ దాఖలు చేశారు. అయితే ఇది పూర్తి స్థాయి అఫిడవిట్ దాఖలు చేయడానికి కాస్త సమయం కావాలని చెప్పి కూడా అడ్వకేట్ జనరల్ హైకోర్టును కోరారు. దీంతో ఆర్మీ రంగంలో దించాలని చెప్పి జారీ చేసిన ఉత్తర్వులను కూడా హైకోర్టు అంటే దాన్ని అప్పటికే అమలు పరచలేదు. ఎందుకంటే ఏజీ సమయం కోరారు కాబట్టి దానికి సంబంధించి దీని ఉత్తర్వులను ఇంకా అమలు పరచకుండా అదే విధంగా ఉంచారు. అయితే
ఏజీ దాఖలు చేసే పూర్తి స్థాయి అఫిడవిట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ రంగనాథ్ క్షమాపణలతో ఉండాలని చెప్పి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈరోజు ఉదయం జరిగిన విచారణ సందర్భంగా హైకోర్టులో ఏజీ తరపు న్యాయవాది అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ సందర్భంలో ఏజీ నేరుగా వచ్చి విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా హైకోర్టు ఆదేశించింది. దీంతో భోజన విరామం తర్వాత ఏజీ హైకోర్టులో విచారణకు హాజరయ్యారు. విచారణకు హాజరైన సందర్భంగా రంగనాథ్ అఫిడవిట్ దాఖలు చేశారు. అఫిడవిట్లో క్షమాపణ కోరారు. ఎందుకంటే దీనికి సంబంధించి కోర్టుల పట్ల న్యాయ వ్యవస్థ పట్ల పూర్తి స్థాయి నమ్మకం ఉంది. కోర్టు ఉత్తర్వులను ఎక్కడ ఉల్లంఘించలేదు. కానీ లోతుకుంట భూములకు సంబంధించి సర్వే నెంబర్ 1, 2లో ఉన్న 40 ఎకరాల్లో మేము జోక్యం చేసుకోలేదు అని చెప్పి కూడా రంగనాథ్ తాను దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొన్నారు. అయితే ఈ సందర్భంగా విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తూ హైడ్రాపై 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలయ్యాయి. అసలు ఈ విధంగా దాఖలు కావడానికి కారణాలు ఏంటని చెప్పి కూడా ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. ప్రభుత్వ అధికారులు కానీ లేకపోతే ప్రభుత్వం కానీ కోర్టు ఉత్తర్వులను అమలు చేయాలి, కానీ ఈ విధంగా కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడం సరికాదని చెప్పి కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. ఐజీ స్థాయి అధికారి అంటే హైడ్రాకున్న అధికారి ప్రస్తుతం సెక్రటరీ హోదాలో ఉన్నారు. ఆయన కూడా ఒకే పిటిషన్కి సంబంధించి 3 సార్లు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారు. ఇలా చేయడం సరైంది కాదని చెప్పి కూడా హైకోర్టు వ్యాఖ్యానిస్తూ ఇదే సందర్భంలో కొనసాగింపుగా హైడ్రా ప్రస్తుతం ఉన్న కమిషనర్ను రంగనాథ్ తొలగించాలని చెప్పి కూడా హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతేకాకుండా 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలయ్యాయి కాబట్టి ఇదే విధంగా కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ వెళ్తే మంచి పరిణామం కాదని చెప్పి కూడా హైకోర్టు పేర్కొంది. అంతేకాకుండా గత విచారణ సందర్భంగా కూడా ఇదే తరహా వ్యాఖ్యలు కూడా చేసింది. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడం కోర్టు న్యాయ ప్రక్రియలో జోక్యం చేసుకోవడం అని చెప్పి కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. దాని కొనసాగింపుగానే ఇవాళ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ను తప్పించాలి, ఆయన స్థానంలో ఇంకొకరిని ఉంచాలని చెప్పి కూడా హైకోర్టు పేర్కొంది. అయితే ఈ వ్యాఖ్యలు ఇమీడియట్గా చీఫ్ సెక్రటరీని ఆదేశించింది ఆయనను తప్పించాలని చెప్పి. అయితే ప్రస్తుతం హైడ్రా పైన కీలకంగా అంటే పలు కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలవుతున్నాయి. అంతేకాకుండా న్యాయస్థానాలకు జోలికి కూడా వెళ్తున్నారు. కాబట్టి ప్రస్తుతం హైడ్రా పనితీరు, అంతేకాకుండా ప్రభుత్వ భూములు, పార్కుల రక్షణ పేరుతో హైడ్రా చేస్తుంది. కాబట్టి ప్రస్తుతం మన రిపోర్టర్, నా కొలీగ్ రిపోర్టర్ సతీష్ కూడా ఉన్నారు. ఆయన కూడా ఈ హైడ్రా వ్యవహారాలకు సంబంధించి అంటే కొన్ని విషయాల్లో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది, మరికొన్ని విషయాల్లో పార్కుల జోక్యం, పార్కుల రక్షణ కానీ ప్రభుత్వ ఆస్తుల రక్షణ కానీ చేస్తున్నామని చెప్పి కూడా హైడ్రా చెప్తుంది. కాబట్టి ఈ హైడ్రా పనితీరుకు సంబంధించి పూర్తి వివరాలను సతీష్ అందిస్తారు. ఓవర్ టు యు సతీష్. థ్యాంక్ యూ శ్రీకాంత్. అదే హైడ్రాకి సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసినటువంటి క్రమంలో హైడ్రా పనితీరు మీద, హైడ్రా కమిషనర్ పనితీరు మీద ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. హైడ్రా ఏర్పడి 2 ఏళ్ళు పూర్తయింది. గడిచిన 2 ఏళ్లలో దాదాపు 3,320 ఎకరాలు అంటే 1,50,000 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి 1,00,000 కోట్లకు పైగా విలువ చేసేటువంటి భూములను హైడ్రా రక్షించింది. అయితే ఈ క్రమంలో చాలా కోర్టు వివాదాలు నెలకొన్నాయి. ఉదాహరణకు బతుకమ్మ కుంట కావచ్చు, మాదాపూర్లో ఉన్నటువంటి ఈదుల కుంటకు సంబంధించి కోర్టు వివాదాలు నెలకొన్నాయి. ఇలా ఒకటే కాదు, చాలా చోట్ల పార్కు స్థలాలు కావచ్చు, ప్రభుత్వ స్థలాల విషయంలో హైడ్రా ఎప్పటికప్పుడు కోర్టు వివాదాల్లో చిక్కుతూనే ఉంది. అక్కడికి దానికి సంబంధించినటువంటి ఆధారాలతో సహా రెవెన్యూ కావచ్చు, శాటిలైట్ మ్యాపులు కావచ్చు, గ్రామ పటాల ఆధారంగా ఎప్పటికప్పుడు ఆధారాలను ధృవీకరించేలా కోర్టుకు సమర్పిస్తూ కొన్ని కేసుల్లో మాత్రం హైడ్రాకు ఊరట లభించగా మరికొన్ని కేసులకు మాత్రం అంటే కోర్టు స్టే ఇచ్చినటువంటి భూములకు సంబంధించినటువంటి కూల్చివేతలు కావచ్చు, అక్రమ నిర్మాణాలకు సంబంధించి కొంత జాప్యం కారణంగా ఆ కోర్టు యథాస్థితిని కొనసాగించడం విషయంలో కావచ్చు, కోర్టు వివాదంలో ఉన్నటువంటి భూముల విషయంలో ఇప్పటికీ ఆ హైడ్రాకి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా కోర్టు నుంచి విమర్శలు ఎదుర్కొంటూ ఉంది. ఈ క్రమంలో కొంత ముక్కుసూటిగా వ్యవహరిస్తున్నటువంటి హైడ్రా కమిషనర్ గతంలో సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ఆధారంగా గతంలో నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు, చెరువులకు సంబంధించినటువంటి భూముల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే ఎలాంటి నోటీసులు కావచ్చు, అదేవిధంగా ఎలాంటి ఆదేశాలు జారీ చేయకుండానే కూల్చివేయొచ్చని చెప్పేసి గతంలో హైకోర్టులే ఆదేశాలు జారీ చేశాయి. ఆ ఉత్తర్వుల ఆధారంగానే మేము కూల్చివేస్తున్నట్లుగా గతంలో ప్రకటించడం జరిగింది. అయితే ఈ క్రమంలో లోతుకుంట భూములకు సంబంధించి అంటే ప్రభుత్వ భూముల వ్యవహారంలో కావచ్చు, పార్కుల ఆక్రమణ వ్యవహారంలో కావచ్చు, చెరువులకు సంబంధించినటువంటి FTL పరిధిలో నిర్మాణాల విషయంలో కాస్త దూకుడుగానే వ్యవహరించి బుల్డోజర్లను అక్రమార్కుల మీద ఎక్కుపెట్టినటువంటి హైడ్రాకు అడుగడుగున హైకోర్టులో అక్షింతలు పడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే లోతుకుంట వ్యవహారానికి సంబంధించి
సీరియస్గా అంటే తీవ్రంగా పరిగణించినటువంటి హైకోర్టు ఈ మేరకు సో హైకోర్టుకు సంబంధించి హైడ్రాకు సంబంధించి సో కీలకమైనటువంటి ఆదేశాలు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. కాస్త మందలిపుగానే హైడ్రా కమిషనర్ని తొలగించాలి అనేటువంటి దాకా సీరియస్గా తిరిగించినటువంటి పక్షంలో అయితే లోతుకుంటకు సంబంధించిన భూముల విషయంలో హైడ్రా ఏం చెప్పింది, అఫిడవిట్ దాఖలు చేసిన కంటే ముందు గత 4 రోజుల ముందు హైడ్రా దీనికి సంబంధించి ఈ వివాదానికి సంబంధించి ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేయడం జరిగింది. ఆ ప్రెస్ నోట్లో హైడ్రా చెప్పినటువంటి విషయాలను కనుక ఒకసారి చూసినట్లయితే సో హైడ్రాకి సంబంధించి మేడ్చల్ అంటే శాంతా శ్రీరామ్ బిల్డర్కి చెందినటువంటి భూమి లోతుకుంటలోని సర్వే నంబర్ 1-2లో ఉంటే హైడ్రా కాపాడినటువంటి భూమి కంటోన్మెంట్ పరిధిలోని జిఎల్ఆర్ నంబర్ 243లో 119 ఎకరాలు 255 సర్వే నంబర్లో 29 ఎకరాలకు పైగా భూమి ఉంది. ఆ ప్రభుత్వానికి సంబంధించిన భూమిని మాత్రమే మేము జోక్యం చేసుకున్నాం తప్ప లోతుకుంటలోని సర్వే నంబర్ 1-2లోని శాంతారాం బిల్డర్స్ లేఅవుట్కి హైడ్రా జోక్యం చేసుకోలేదు. ఆ భూమికి ప్రభుత్వ భూమికి మధ్య దాదాపు 3 కిలోమీటర్లు ఉందని కూడా హైడ్రా స్పష్టం చేస్తూ ఒక నోట్ విడుదల చేయడం జరిగింది. సర్వే నంబర్ 1-2కు సంబంధించినటువంటి ప్రైవేటు భూమి ఉన్న కోర్టు ఉత్తర్వుల్లో జిఎల్ఆర్ నంబర్ 243, 255కు ఎలాంటి సంబంధం లేదని కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే కంటోన్మెంట్ ప్రాంతంలో గల జనరల్ ల్యాండ్ రిజిస్టర్ నంబర్ 243, 255లో ఉన్నటువంటి 148 ఎకరాల ప్రభుత్వ భూమిలో సహజ సిద్ధమైన కొండలు, అడవిని తలపించేలా చెట్లున్నాయి. చాలా నెమళ్ళు కావచ్చు, కుందేళ్ళు, వన్యప్రాణులకు ఆలవాలంగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో రాత్రిపూట పేలుళ్లు జరుగుతున్నాయని చెప్పేసి రాక్ సొసైటీ ప్రతినిధులు హైడ్రాకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు మీద స్పందించినటువంటి హైడ్రా దానికి సంబంధించినటువంటి రక్షణ చర్యలో భాగంగా అక్కడ భూమిని అంతా కూడా అన్యాక్రాంతం కాకుండా మొత్తం ప్రభుత్వ భూమిని కాపాడాలని అదేవిధంగా అక్కడ స్థానికులు కూడా ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును పరిశీలించి జిఎల్ఆర్ నంబర్ 243, 255లోని ప్రభుత్వ భూములను కాపాడుతూ ఫెన్సింగ్ వేసినట్లుగా స్పష్టం చేయడం జరిగింది. ఆ భూములకు సంబంధించిన విలువ 10,000 కోట్ల రూపాయల ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రజల ఆస్తిని కాపాడినట్లుగా ఇటీవల 4 రోజుల క్రితం హైడ్రా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ వివాదానికి సంబంధించి కోర్టు చాలా తీవ్రంగా పరిగణించింది. సో దీనికి సంబంధించి ఉత్తర్వులు అంటే కోర్టు ధిక్కరణకు సంబంధించి పాల్పడింది అనేటువంటి ఆరోపణలు కావచ్చు, ఫిర్యాదుల మేరకు హైకోర్టు హైడ్రా మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ అంశం చాలా తీవ్రంగా చర్చనీయాంశంగా మారింది. అయితే గతంలో కూడా అంబర్పేటలోని బతుకమ్మ కుంటకు సంబంధించినటువంటి స్థలం ఒక ప్రైవేటు వ్యక్తి తనదంటూ పోరాటం చేస్తుండడం ఇప్పటికీ కోర్టులో నలుగుతూనే ఉంది. దానికి సంబంధించి కూడా ఇటు హైడ్రా కమిషనర్కు మీద అదేవిధంగా అధికారుల మీద ఫిర్యాదులు వెలువెత్తుతూనే ఉన్నాయి. అయితే ఇదంతా ఒకవైపు అయితే ప్రభుత్వ స్థలాలకు సంబంధించి కావచ్చు, చెరువుల FTL భూములకు సంబంధించి నగర వ్యాప్తంగా ఒక చర్చకు దారితీసింది. సామాన్యుడు కావచ్చు, మధ్యతరగతి ప్రజలు భూములు కొనాలి అనుకుంటే లేదంటే ఇళ్ల స్థలాలు కొనాలనుకున్న క్రమంలో అది చెరువు పరిధిలో ఉందా, FTL పరిధిలో ఉందా, ప్రభుత్వ స్థలమా లేక ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినటువంటి స్థలమా అనేది నిర్ధారించుకునేందుకు హైడ్రా చేపట్టినటువంటి చర్యలు ఒక నగర ప్రజల్లో ఒక అవగాహన తీసుకొచ్చాయనే చెప్పొచ్చు. ఆ భూమి FTL పరిధిలో ఉందా అనేది తేల్చడం కోసం చాలా మంది ఒక ఆందోళన వ్యక్తం చేశారు. FTL భూముల పరిధిలో ఎట్టి పరిస్థితుల్లో నిర్మాణాలు చేపట్టరాదని చెప్పేసి హైడ్రా ఆదేశాలు జారీ చేసినటువంటి క్రమంలో నగర వాసుల్లో కూడా చెరువుల ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాల వాసుల్లో కూడా ఒక ఆందోళన మొదలైంది. అయితే దీనికి కూడా హైడ్రా ఒక స్పష్టమైనటువంటి ప్రకటన జారీ చేస్తూ FTL పరిధిలో ఉన్నటువంటి గతంలో నిర్మించిన నిర్మాణాల జోలికి వెళ్ళము, కొత్తగా నిర్మించే వాటిని మాత్రమే కూల్చివేస్తాము. అదేవిధంగా సామాన్య ప్రజలు ఇప్పటికే నివాసం ఉంటున్న వారికి జోలికి మాత్రం వెళ్ళమని కూడా స్పష్టం చేయడం, అది కూడా కొద్ది రోజుల పాటు చాలా వివాదాలకు దారితీసింది. ఇలా గడిచిన రెండేళ్లలో హైడ్రా ఎన్నో వివాదాలు, ఎన్నో కోర్టు ధిక్కరణకు సంబంధించినటువంటి విమర్శలను ఎదుర్కొంటూ హైడ్రా 2 ఏళ్లు ముగిసింది. సో దాదాపు ఇప్పటికీ సంబంధించి కూడా హైకోర్టుకు సంబంధించి హైడ్రా కమిషనర్ మీద ఫిర్యాదులు వెలువెత్తుతూనే ఉన్నాయి. ఇటు రాజకీయంగా కావచ్చు, లేదంటే ఇటు పార్టీల పరంగా కావచ్చు, లేదంటే వ్యక్తిగతంగా ప్రైవేటు వ్యక్తులు కూడా హైడ్రాకు సంబంధించినటువంటి తీరును విమర్శిస్తూ న్యాయస్థానాలను ఆశ్రయిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో సో ఈ లోతుకుంట వ్యవహారం అనేది తీవ్రంగా పరిగణించినటువంటి హైకోర్టు దీనికి సంబంధించి తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించడం అనేది ఇప్పుడు నగర వ్యాప్తంగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఇటీవల 2 ఏళ్లు గడిచిన కారణంగా
హైడ్రాకి సంబంధించి ఇటు ట్యాంక్ బండ్ మీద ర్యాలీ తీస్తూ హైడ్రాకి సంబంధించి మద్దతు కూడా కొంతమంది హైడ్రాకు మద్దతుగా ర్యాలీలు కూడా తీశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని అమలు చేయాలని, హైడ్రాను అన్ని చోట్ల అన్ని జిల్లాల్లో కూడా విస్తరించాలని కూడా ప్రభుత్వాలను కోరడం జరిగింది. ఇక్కడ ఈ క్రమంలో హైడ్రా మీద హైకోర్టు ఇలా ఆదేశాలు జారీ చేయడం, హైడ్రా కమిషనర్నే తప్పించాలని సూచనలు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడం అనేది మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ధన్యవాదాలు సతీష్.